హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది అయితే అసలు ప్రాసెస్ ఎటు ముందుకు సాగట్లేదని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, కొంతమంది అయితే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకున్నారు, కొంతమంది అయితే ఇంకా ప్రాక్టీసే చేయట్లేదు, రిజల్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అర్థమైందా? కొంతమంది ఏంటంటే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, అసలు ఇంకా అప్డేట్ ఏం రావట్లేదు, మనం ఇక్కడేమో పరిగెడుతున్నాం, ఓకే మనకి అప్డేట్ వస్తే కొంచెం ప్రాసెస్ ముందుకు సాగితే మంచిది కదా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈసారి కొంచెం ప్రాసెస్ అయితే మారింది కదండి. సెలక్షన్ ప్రాసెస్ పీటీ అండ్ పిఎస్టీకి సంబంధించి ఆర్ఎఫ్ఐడి సిస్టమ్తో ఈసారి ఫిజికల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం, అలాగే హైట్ అనేది డిజిటల్ మెజర్మెంట్ మెషిన్తో కొలవడం. సో ఇలాంటివి అయితే ప్రాసెస్ అయితే కొంచెం చేంజ్ అయింది కదా. సో దానికి సంబంధించి ఇంకా కాంట్రాక్ట్ అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఏది ఒప్పుకోకపోవడం, అలాగే ఎలక్షన్స్ కారణంగా మొత్తానికి వాళ్ళందరూ డ్యూటీలో ఉండడం, సిఏపిఎఫ్ వాళ్ళు ఓకే స్టిల్ ఇంకా డ్యూటీలోనే ఉన్నారు వాళ్ళు. ఓకే, చాలా కంపెనీలు అయితే ఇంకా డ్యూటీలోనే ఉన్నాయి. ఈ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసి 2024లో సుమారుగా 950 కంపెనీలు లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి డ్యూటీలో నిమగ్నమై ఉన్నారు ప్రజెంట్. పైగా రిజల్ట్స్ కూడా లాస్ట్ టైం ప్రాసెస్తో చూసుకున్నట్టయితే ఈసారి డిలే అయినాయి. ఓకే, లాస్ట్ టైం ప్రాసెస్లో రిజల్ట్స్ అనేవి ఎగ్జామ్ అయిన 1.5 monthకి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఏంటంటే ఇప్పటికీ 2 months అయిందండి ఎగ్జామ్ అయ్యి, చెప్పాలంటే 2 months కూడా దాటింది. బట్ ఏంటంటే ఇంకా రిజల్ట్స్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇక్కడ రిజల్ట్స్ అనేవి డిలే అవ్వడం వల్ల కొంతమందికి ప్లస్ పాయింట్, మరి కొంతమందికి లాస్ అనుకోవచ్చు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఎవరికంటే ఎవరైతే రన్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, మీకు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ఇన్ టైంలో ఎవరికైతే పడతలేదో వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి. ఓకే, కొంచెం డిలే అవుతుందిగా, ఈ లోపు టైం ఉందిగా, ఓకే సమ్ డేస్ గ్యాప్ ఉంది కాబట్టి ఇంకా మీరు ఇన్ టైంలో తెచ్చుకుంటాకైతే ఉంటుంది. ఇంకా ఎవరైతే రన్నింగ్ స్టార్ట్ చేయలేదో ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేం, ఇంకా అది వాళ్ళ ఇష్టం. అది కావాలనుకుంటే జాబ్ వాళ్ళు చేస్తారు, లేదంటే ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. ఇంకోటి ఎవరికి లాస్ అంటే కొంచెం ఫ్యామిలీ బర్డెన్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళకైతే కొంచెం లాస్. అంటే ఇది ఏదో ఒక ప్రాసెస్ తేలింది అనుకోండి, ముందుకు వెళ్ళింది అనుకోండి, వాళ్ళకి రన్నింగ్ ఈవెంట్స్ ప్రాక్టీస్ అయితే కొంచెం జీడీ జాబ్ మీద హోప్ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. లేదు అంటే వేరే ఆపర్చునిటీ ఏమన్నా చూసుకుంటారు. ఓకే, సో ఇలా ముందుకు సాగపోవడం వల్ల వాళ్ళ అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉన్నారో కొంచెం వాళ్ళకి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎనీవే మొత్తానికి మీకు ఇప్పటి నుంచి చూసుకున్నా కూడా ఇంకా 1 month దాకా పీఈటీ అండ్ పిఎస్టీ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదండి. అంటే ఈరోజు 21వ తారీఖు కదా, జూన్ 21 వరకు చూసుకున్నా కూడా ఈలోపు ఎప్పుడు పెడతాకి ఛాన్స్ అయితే లేదు. మరి ఇంకా మీలో ఎంతమంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎంతమంది ఇంకా చేయట్లేదో అయితే నాకు ఐడియా లేదు కదా. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ముందే చెప్తున్నాను, ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో మీరు ముఖ్యంగా చెప్తున్నా అండి, జీడీని మీరు సెకండ్ ఆపర్చునిటీగా పెట్టుకోండి. మీకు అంతకంటే అద్భుతమైన అవకాశాలు సిహెచ్ఎస్ఎల్, సీజీఎల్, ఓకే ఫేజ్ కావచ్చు, సిపిఓ కావచ్చు, ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ముందు వాటికి పెట్టుకొని టార్గెట్, అర్థమైందా? అలాగే అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, ఫేజ్ కావచ్చు, సిపిఓ కావచ్చు, జీడీ కానిస్టేబుల్, ఎంటీఎస్, ఓకే అన్నిటికి ఉపయోగపడేలాగా నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తున్నాను. మీరు అవి చదువుకోండి, మీకు అవి చాలా యూజ్ అవుతాయి. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ని చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసి మీకు నచ్చితే ఆ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి, అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, దాన్ని మట్టికి మిస్ చేసుకోవద్దు. అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసి ప్రెజెంట్ హోప్ ఉండి రన్నింగ్ ప్రాక్టీస్ అవుతున్నారో, రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి. 100% రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే మీరు రన్నింగ్ అనేది అంత ఈజీ కాదు, 5 km అనేది ఇన్ టైంలో వేయడం. సో రన్నింగ్ ప్రాక్టీస్ అవుతున్నారు కదా, రన్నింగ్ ప్రాక్టీస్ అయ్యేటప్పుడు మీరు ఎంతవరకు చేయగలుగుతారో మ్యాక్సిమం ఒక పూటే చేయండి. అర్థమైందా? మార్నింగ్ కావచ్చు, అది ఈవినింగ్ కావచ్చు, ఏదో ఒక పూటే చేయండి. ఓకే, మిగిలిన టైంలో ఎక్కువగా ప్రిపరేషన్ అంటూ కేటాయించండి, ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండండి. అర్థమైందా? మీరు దాని మీద హోప్ ఉందని చెప్పి ఎక్కువ బాడీని బాగా స్ట్రెయిన్ చేసేసి, అర్థమైందా, మీరు ఏంటంటే 5 kilometers కావాల్సిన దానికంటే ఎక్కువ స్టామినాను ఉపయోగించి స్ట్రెయిన్ చేసేసి మీరు పుస్తకం తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసి రెస్ట్ తీసుకున్నారంటే కొంచెం నష్టపోయేది మీరే అని చెప్పుకోవచ్చు. మీకు ఏంటంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, దాంతోపాటుగా ప్రిపరేషన్ కూడా కొనసాగించండి. అర్థమైందా? ఎందుకంటే మీకు బెస్ట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎంటీఎస్ గురించి చెప్తాం మర్చిపోయాను. ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత, ఓకే ఎలక్షన్ తర్వాత ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్. ఓకే, ఆ లెక్క ప్రకారం మనకి
జూన్ 12వ తారీఖున యాక్చువల్గా సీజీఎల్ నోటిఫికేషన్ కూడా ఉంది. సీజీఎల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఎస్ఎస్సి నుంచి. మీరే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకోండి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మొత్తం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ జరిగినవన్నీ మీకు ఉన్నాయి. అందులో మీకు నేను అప్లోడ్ చేయడమే జరిగింది. పినాకిల్ వాళ్ళే, అర్థమైందా? పినాకిల్ పబ్లికేషన్ మీకు ఐడియా ఉంటుంది కదా. బయట మార్కెట్లో మీరు కొనుక్కోవాలంటే 1500, బట్ ఏంటంటే పీడిఎఫ్ రూపంలో నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మీకు. సో యూజ్ చేసుకోండి. మంచిగా నోట్స్ డిజైన్ చేసుకోండి. మీకు నచ్చిన వేలో రివిజన్ చేసే టైంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ కావచ్చు, అలాగే ఎస్ఎస్సికి సంబంధించి జీడీ కానిస్టేబుల్ 2024 ఆగస్ట్ 27 రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ 3 నోటిఫికేషన్లకు సంబంధించి నేను ఆర్టీఐ వేయడం అయితే జరిగింది. ఏమనంటే ఎస్ఎస్సి సీజీఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ 3 నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు ఎక్స్పెక్టెడ్గా ఎన్ని వేకెన్సీస్తో అసలు నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి నేను ఆర్టీఐ వేయడం అయితే జరిగింది. ఆర్టీఐ వేసిన డేట్ వచ్చేసి 19వ తారీఖు. పైన చూడొచ్చు 19/5/2024 వేసాను. బట్ వాళ్ళు రిప్లై అనేది చాలా స్పీడ్గానే ఇచ్చారు. 21/5/2024. బట్ ఏంటంటే మనకి ఇన్ని వేకెన్సీస్ తీస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే ఏమీ రాలేదండి. ఓకే, వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడే మేము చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు కదా, అప్పుడే చెప్తాము. ఇంకా ఏంటంటే ఏదైతే యూజర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో, అంటే ఎస్ఎస్సికి సంబంధించి రకరకాల డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తుంది కదా, ఆ డిపార్ట్మెంట్ల నుంచి ఎప్పటికప్పుడు వేకెన్సీస్ కలెక్ట్ చేసే పొజిషన్లోనే మేము ఇంకా ఉంటాం సిచ్యువేషన్లో. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఎస్ఎస్సి వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి అని చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఎక్స్పెక్టెడ్గా ఎన్ని వేకెన్సీస్ తెస్తారనేది నాకంటూ ఒక అప్డేట్ అయితే వేసాను కానీ రాలేదు. సో ఇక్కడ ఒక నిరుత్సాహం అయితే మనకి మిగిలింది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.